ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అండి మినువులు పచ్చడి చేసుకుందాం. మినువులు పచ్చడి చాలా బాగుంటుంది. మినువులు పచ్చడి అంటారు, మినపప్పు పచ్చడి అంటారు. ఎవరిష్టం వాళ్ళదన్నమాట. మేమైతే మినువులు పచ్చడి అంటాము. అది పొట్టుతో చేసుకోవచ్చు, లేదంటే పప్పుతో చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ పప్పు ఉంటాయి కదా మినపప్పు, వాటితోనైనా చేసుకోవచ్చు. ఇగోండి మినపప్పు, సాయి మినపప్పు అంటారు, పొట్టులేని పప్పు కదా. వీటి పెట్టి ఏం చేసుకోవచ్చు, లేకపోతే పొట్టుండ మినువులతోనైనా చేసుకోవచ్చు. మినువులతో పొట్టుండవి చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఆ పొట్టు కూడా మనకు వస్తుంది కదా, మంచిదన్నమాట. ఇవి బాగా వేయించుకుందాం. ఇది మినపప్పు ఒక చిన్న కప్పు తీసుకున్నాను, 100 గ్రాములు ఉంటాయి. తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నా, అది అంత చింతపండు, ఎండుమిరపకాయలు ఒక 15 కాయలు తీసుకున్నాం. మంటలేవండి, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. 3 వెల్లుల్లిపాయలు, కరివేపాకు, బెల్లం వేసుకోవాలి. ముఖ్యంగా మినువులు పచ్చట్లో బెల్లం ఉంటేనే బాగుంటుంది అన్నమాట. తగినంత వేసుకుంటాము. తీసి పెట్టుకున్నాను అన్నమాట. బెల్లం చూడండి ఎలా ఉందో, అసలు సూపర్గా ఉంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, బెల్లం అన్నమాట. తర్వాత జీలకర్ర, ఉప్పు, పెద్దలపాయలు, ఇంతేనండి. కమ్మని పచ్చడి రెడీ అయ్యిద్ది అనమాట. అంత బాగుంటుంది పచ్చడి. ఇంతవరకే మినువులు పచ్చడి, మినపప్పు పచ్చడి, మినువులు పచ్చడి ఏదైనా అనుకోవచ్చు. సరేనా, చేసుకుందాం. స్టవ్ వెలిగించి గ్యాస్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి, వేడయింది. ఫస్ట్ మినువులు వేయించుకుందాం. మంచి స్మెల్ వచ్చిందాక వేయించుకోవాలి. దీంట్లో నుంచి మంచి స్మెల్ బయటకు వస్తుందండి, అది వచ్చిందాక వేయించుకోవాలి. అది రాలేదనుకో, బాగా ఏగలేదనుకో, పచ్చిగా ఉంటుంది పచ్చడి, బాగోదు. మినువులు వేపుకోవటంలోనే ఉంటుంది ఈ పచ్చడి అనేది, అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎంత కమ్మగా వేపుకుంటే మినువులు అంత బాగుంటుంది పచ్చడి అనేది. బాగా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేయించుకోవాలి, మాడనీయకుండా ఇలాగా. చూసారా, ఇలా వేగితే బాగుంటాయి అన్నమాట. మంచి స్మెల్ వస్తున్నాయండి, కమ్మగా వేగినాయి. ఇప్పుడు తీసుకుందాం. తీసేసి మిరపకాయలు వేయించుకుందాం. ఇదే గిన్నెలో మిరపకాయలు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి, ఒక 2 డ్రాపులు ఆయిల్ వేసి వేపుకుంటే బాగుంటాయి. తర్వాత జీలకర్ర కూడా దీంట్లోనే వేసుకుందాం. తర్వాత కరివేపాకు, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ వేడికే బాగా ఈ బాండి వేడికే ఏగుతాయి అన్నమాట చక్కగా. అన్నీ బాగా వేపుకుంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ చల్లారనిచ్చి చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ దించి కింద పెట్టేసుకున్నాను. చల్లగా ఆరిపోయిన తర్వాత అప్పుడు పచ్చడి పట్టుకుందాం. చల్లగా అయినాయండి, మిక్సీ పట్టుకొచ్చుకుందాం వెళ్ళి.
ఈ ఫస్ట్ వెళ్ళి కొంచెం బరకగా వేద్దాము. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎందుకంటే ఈ తొందరగా నలగవండి, ఇవే తొందరగా నలుగుతాయి అన్నమాట. ఫస్ట్ ఇది పట్టుకొచ్చుకుందాం, సరేనా? ఇలా ఉండాలి అసలు, బాగా ఏగితే కమ్మన్న వాసన అన్నమాట మినుముల పచ్చడి. చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో. ఇప్పుడు ఇది ఇలా పట్టుకున్న తర్వాత ఇలా బరకగా కొంచెం ఇలా పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత చింతపండు, ఈ పచ్చడికి సరిపాను చింతపండు అన్నమాట. వాటర్ కూడానండి, ఇగో దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు వాటరే వేసుకోవాలి. అలాగే బెల్లం కూడా ఇప్పుడు వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, ఎక్కువ వేయొద్దండి వెల్లుల్లిపాయలు, బాగోదు, వెల్లిపాయ వాసన వస్తుంది. తర్వాత తగినంత ఉప్పు అన్నమాట, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనేమో 1 స్పూన్ వేసాను, సరిపోయిద్ది మాకు. ఇదంతా మిక్సీ వేసుకొద్దాం. ఇంకా చూద్దామండి, వేసుకొచ్చాను. ఎలా ఉందో చూసారు పచ్చడి, అసలు ఎర్రగా ఉంది, బాగుంది. సాల్ట్ ఇప్పుడే చూసుకుందాం, ఉప్పు కారం పులుపు అన్నీ ఇప్పుడే చూసుకొని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ సరిపోలేదు, వేసుకుందాం. ఇప్పుడే పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక్క తిప్పుదామండి, ఎక్కువ వద్దు, మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు నలిగిపోతాయి. సరేనా? అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా, ఒక్క తిప్పుకొని వస్తా. అయిపోయిందండి, ఇదిగో తీసుకుందాం, గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఎలా ఉందో పచ్చడి, అసలు ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. మినుముల పచ్చడి, మినపప్పు పచ్చడి, మినుముల పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, వేడి అన్నం పెట్టుకొని చక్కగా మినుముల పచ్చడి వేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుందండి. అసలు దీనికి పచ్చడికి నెయ్యేనమాట మంచి టేస్ట్. కమ్మని నెయ్యి వేసుకొని, పచ్చట్లో కూడా నెయ్యి వేసుకొని మినుములు పచ్చడి నంచుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఎంత బాగుంటుందో. ఒక ఉల్లిపాయ పెట్టుకొని కొరుక్కొని తింటా ఉండాలన్నమాట ఇలాగా. చూడండి, అసలు మినుములు పచ్చడి అంటే భలే టేస్ట్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. కారంగా ఉండాలి కొంచెం, అసలు భలే ఉంటుందండి. అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది అన్నమాట. ఇదిగో కచ్చాపచ్చాగా వేసుకున్నాం మనం ఉల్లిపాయ. చూసారా, కాలుతుంది అన్నం. కమ్మన పచ్చడి అండి, భలే బాగుంటుంది. మేము చిన్నప్పుడు బాగా చేసేది మా అమ్మ పచ్చడి, మినుములు పచ్చడి రోట్లో చేసేదండి. అసలు కలుపుతుంటే నాకు నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. రోట్లో నూరేది అసలు ఎంత కమ్మగా ఉండేదో, 2 రోజులు ఉంటుంది. చూడండి, అసలు నెయ్యి వేసుకొని మినుములు పచ్చడి తింటుంటే కమ్మగా ఉంటుందండి. అసలు వర్షాకాలం కదా ఇప్పుడు, చేసుకొని తినండి మీరు కూడా. ఎంత బాగుందో, పులుపు తీపి
ఉప్పు అన్నీ సరిపోయినాయి. కమ్మగా ఉందండి పచ్చడి. ఒక్కసారి చేసుకోండి అబ్బా నా మాటిని, అంత బాగుంది పచ్చడి. అబ్బా ఎన్ని రోజులు తిన్నాను పచ్చడి. చాలా రోజులు అవుతుంది చేసుకోక. అసలు ఎంత బాగుందో. కమ్మని పచ్చడి చేసుకున్నా ఈరోజు నేను. చిన్నప్పుడు భలే చేసిద్దండి మా అమ్మ. మాకు మినువులు పండుతాయి, మా చేలో మినువులు పండుతాయి అన్నమాట. సంవత్సరం అంతా నిలవేసుకుంటుంది మా అమ్మ, సంవత్సరం అంతా దాచుకుంటుంది. అసలు ఉల్లిపాయ కూడా అవసరం లేదు, అంత బాగుంది. ఇంత కమ్మగా ఉంది పచ్చడి. ఒకసారి చేసుకోండి మీరు కూడా, సేమ్ ఇలాగే బాగుంది. నేను తింటానండి. ఇదిగోండి పచ్చడి, మినుముల పచ్చడి రెడీ అయింది. ఎంత బాగుందో చూసారా. అసలు అన్నంలో, వేడివేడి అన్నంలో వేసుకొని ఒక ఉల్లిపాయ నంచుకొని తింటుంటే అంత కమ్మగా ఉంటుంది అన్నమాట పచ్చడి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అన్ని కొలతలతో వేసుకున్నా పర్వాలా, ఉజ్జాయింపు చూసి చేసుకున్నా పర్వాలా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 3-4 రోజులు ఉంటుంది ఈ పచ్చడి. దేంట్లోకైనా దోశల్లోకి తినొచ్చు, ఇడ్లీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, చపాతీలోకి, రోటీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు వేయనండి, ఒకవేళ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. తాలింపు వేసుకుంటే అంత బాగోదన్నమాట. సరేనా. ఈ మినువుల పచ్చడి కనుక, ఇది కనుక ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా. ఉంటానండి. బాయ్.